నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. నేను మీ సంపత్ కుమార్. నిన్న హైదరాబాద్ ముషీరాబాద్లోని మసీద్ పక్కన ఉన్నటువంటి తన షాప్ పైన వక్ఫ్కు సంబంధించి గత కొన్ని సంవత్సరాలుగా ఒత్తిడి తెస్తున్నారని, దానికోసం నన్ను అనేక రకాలుగా ఇబ్బంది పెడుతున్నారని, నా ఫ్యామిలీని థ్రెటనింగ్ చేస్తున్నారని చెప్పి యాదగిరి ముదిరాజ్ అనేటువంటి వ్యక్తి ఒక సెల్ఫీ వీడియోని రిలీజ్ చేసి దాదాపు 20 నిమిషాల సుదీర్ఘంగా మాట్లాడుతూ తన బాధను వ్యక్తం చేస్తూ తనకు ఆత్మహత్యకు ప్రేరేపించడానికి కారణమైనటువంటి వారి పేర్లను కూడా మెన్షన్ చేస్తూ ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఆయన ఆ నివాసం వద్ద మనమైతే ఉన్నాం. ఈ యాదగిరి ముదిరాజ్ ఆత్మహత్య తెలుసుకున్న తర్వాత దానికి కారణమైనటువంటి వక్ఫ్కు సంబంధించి ఎవరైతే నిందితులు ఆయన పేర్లు ప్రస్తావించారో ఆ నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని, అలాగే యాదగిరి ముదిరాజ్కి న్యాయం చేయాలని కోరుతూ ఆ యాదగిరి ముదిరాజ్కి సంబంధించినటువంటి బంధువులతో పాటు అలాగే హిందూ సంఘాలకు సంబంధించినటువంటి వివిధ సంఘాల నాయకులు, బజరంగ దళ్ కావచ్చు, ఇతరత్ర సంఘాల నాయకులు కూడా పెద్ద ఎత్తున అయితే ఆ యాదగిరి ముదిరాజ్ నివాసానికైతే వచ్చి ఇప్పుడు ఆయనకు న్యాయం జరగాలని వాళ్ళు కోరుతున్నారు. ఇదే నేపథ్యంలో ఇది ఒక సున్నితమైనటువంటి అంశంగా పరిగణించినటువంటి పోలీసులు భారీ పెద్ద ఎత్తున కూడా భద్రతను అయితే ఏర్పాటు చేశారు. ముఖ్యంగా యాదగిరి ముదిరాజ్ ఇంటి వద్ద కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక పోలీసులు వచ్చి ఎటువంటి ఘర్షణ వాతావరణం జరగకుండా, ఎటువంటి అల్లర్లు జరగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే ముఖ్యంగా యాదగిరి ముదిరాజ్ ఎక్కడైతే ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డాడో, ఏదైతే వివాదానికి కారణమైనటువంటి ఆ దుకాణం, ఆ మసీద్ ఏదైతే ఉందో అక్కడ కూడా పెద్ద ఎత్తున భద్రతా బలగాలను కూడా ఏర్పాటు చేశారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి యాదగిరి ముదిరాజ్ కుటుంబ సభ్యులు కావచ్చు, హిందూ సంఘాల నాయకులు కూడా యాదగిరి ముదిరాజ్కు వెంటనే న్యాయం చేయాలి. ముఖ్యంగా ఆయన ఆత్మహత్య చేసుకోవడానికి ఎవరైతే ప్రోద్బలం చేశారో, ఎవరైతే ఆయనను బెదిరించారో, ఎవరైతే ప్రేరేపించారో వాళ్ళందరినీ కూడా వెంటనే అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించాలని, యాదగిరి ముదిరాజ్కి ఖచ్చితంగా న్యాయం చేయాలని కూడా వారైతే కోరుతున్నటువంటి పరిస్థితి. అయితే మరి ఇప్పటికీ పోలీసులు చెప్తున్నటువంటి ప్రకారం, పోలీసు కథనాల ప్రకారం వారు ఎవరైతే ఆ సెల్ఫీ వీడియోలో పేర్లు ప్రస్తావించారో వారిని ఇప్పటికీ అరెస్ట్ చేసినట్టుగా పోలీసులు అయితే చెప్తున్నారు. కానీ యాదగిరి ముదిరాజ్ కుటుంబ సభ్యులు అలాగే ఇక్కడ ఉన్నటువంటి హిందూ సంఘాల నాయకులు మాత్రం దానిపైన వాళ్ళు అరెస్ట్ చేయట్లేదంటూ కూడా వారు ఒక అనుమానాన్ని కూడా వ్యక్తం చేసిన పరిస్థితి. మరి ఏదేమైనా కూడా యాదగిరి ముదిరాజ్ తన ఆత్మహత్యకు పాల్పడడానికి మాత్రం ఇక్కడ ఉన్నటువంటి స్థానిక కుటుంబ సభ్యులు కావచ్చు, స్థానిక నాయకులు అలాగే ముఖ్యంగా హిందూ సంఘాల నాయకులు కూడా తీవ్ర ఆవేదనను వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఏదేమైనా ఇప్పుడు ఈ అంశం ఏదైతే ఉందో ఇది కాస్త పెద్దగా లాగా మనకైతే కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా హిందూ సంఘాల నాయకులు ఖచ్చితంగా యాదగిరి ముదిరాజ్కి న్యాయం జరిగే వరకు మేము ఖచ్చితంగా ఊరుకోమని చెప్పి వాళ్ళైతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నట్టుగా, అలాగే పోలీస్ అధికారులతోటి కూడా వాళ్ళు చర్చకు అలాగే మాట్లాడుతున్నట్టుగానైతే తెలుస్తుంది. మరి ఇది ఏ రకంగా పోలీసులు దీనిపైన స్పందిస్తారు, నిజంగా ఈ యొక్క ఆయన ఆత్మహత్య చేసుకోవడానికి కారణమైనటువంటి నిందితులు ఎవరైతే ఈ వక్ఫ్ బోర్డుకు సంబంధించి ఆరోపణ చేశారో యాదగిరి ముదిరాజ్ వాళ్ళను ఏ రకంగా శిక్షిస్తారనేది మాత్రం ఖచ్చితంగా మనకైతే తెలియాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనా ఈరోజు యాదగిరి ముదిరాజ్ ఇంటి వద్ద మాత్రం భారీ పెద్ద ఎత్తున అయితే ఒక హడావిడి వాతావరణం, అలాగే పెద్ద ఎత్తున రోదనలు కూడా మిన్నంటినటువంటి పరిస్థితి. జై శ్రీరామ్. నేను శివ, నేను బజరంగ సేన అధ్యక్షుడిని, బీజేపీ ఎండోమెంట్ సెల్ స్టేట్ జాయింట్ కన్వీనర్ని. నేను చిన్నప్పటి నుంచి కూడా ఆర్ఎస్ఎస్ కార్యకర్తని, ధర్మజాగరణ ఫుల్ టైమర్గా పనిచేసిన. ధర్మం కోసం పోరాడడం మా లక్ష్యం. మా అన్న నిన్న సూసైడ్ చేసుకున్నాడు, మా గిరన్న, మా బాబాయ్ కొడుకు, పెద్ద కొడుకు సూసైడ్ చేసుకున్నాడు. దానికి కారణం ఏంటంటే అది 54 ఏళ్ళ నుంచి ఉన్నటువంటి బొగ్గుల దుకాణం. అది ఈ వెనకాల ఉన్నటువంటి వక్ఫ్ బోర్డు ముస్లిమ్స్ వాళ్ళు, మస్జిద్ వాళ్ళు 8 మంది మా గిరన్నని యమయాతనలు పెట్టింది. యమయాతనలు అంటే మామూలు బాధలు కాదు, ఒక రకరకాల బాధలు. దాదాపు 1 సంవత్సరం 2 సంవత్సరాల నుంచి ఆల్రెడీ వాళ్ళు పైసలు అడిగితే పైసలు ఇచ్చిండు, కిరాయి అడిగితే కిరాయి ఇచ్చిండు. అది యాక్చువల్లీ వాళ్ళది కానీ దొరకలేదు. కానీ గిరన్న దగ్గర 10 లక్షలు తీసుకున్నారు. మళ్ళీ తర్వాత 5 లక్షలు అంటే మళ్ళీ 5 లక్షల దగ్గర. అవన్నీ కాకుండా మళ్ళీ ఆయన ఇంటీరియర్ డెకరేషన్ కోసం ఆయన బొగ్గుల దుకాణం తీసేసి చికెన్ సెంటర్ అన్న, ఫిష్ మార్కెట్ అన్న పెడదామని చెప్పేసి 20 లక్షలు ఖర్చు, అంటే దగ్గర 40 లక్షలు వీళ్ళ కోసమే ఖర్చు పెట్టిండు. అయినా కానీ వాళ్ళు వచ్చి ఏం చేసారు, ముస్లిమ్స్ అందరు వచ్చేసేసి మీ దుకాణాల నుంచి మేము మస్జిద్కి దారి తీస్తాము, అట్లనే మేము దుకాణంలో కూడా మేము మినార్లు కడతామని భయపెట్టించేసరికి ఈయన భయభ్రాంతులకు గురయ్యాడు. ఇతను భయభ్రాంతులకు గురయ్యేసేసి ఇతను చనిపోవడం జరిగింది, ఆత్మహత్య చేసుకున్నాడు. ఎందుకంటే నేను ఇంత దగ్గర నా బిడ్డకు పెళ్లి కోసం ₹1 కోటి ఖర్చు పెట్టినా, మళ్ళీ ధర్మం కోసం ఇంత చేసి నేను మళ్ళీ నన్ను దుకాణం కోసం 40 వీళ్ళకి 20 లక్షలు ఇచ్చిన వక్ఫ్ బోర్డు వాళ్ళకు, అయినా కానీ నన్ను వేధిస్తున్నారు అని చెప్పేసి ఆత్మఘోష. ఇది అందరు కూడా అతను చనిపోయే ముందు 1 గంట సేపు వీడియో పెట్టిండు. మా బాబాయ్ వాళ్ళకు ఆ యొక్క ఒక 10 ఏళ్ల కిందనే ఈ యొక్క స్థలానికి రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ఉండే. కానీ అతని మంచితనం ఏంటంటే, ఎందుకు హిందూ ముస్లింలు గొడవ అయితే హిందూ ముస్లింల గొడవ కావద్దు, మన అందరం కలిసి ఉందాం, వాళ్ళకి ఎంతో కొంత పైసలు ఇచ్చేసి చేసుకుందామని చెప్పి మంచితనంతో ఊకుంటే మన మంచితనాన్ని వాళ్ళు బ్లాక్మెయిల్ చేసి ఈరోజు ఒక మనిషి నిండు ప్రాణాన్ని బలిగొన్నారు. సోదరులారా, నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను,
నాకేం లేదు. ఇప్పుడు మా గిరన్న ఏదైతే 8 పేర్లు ఇచ్చారో వాళ్ళందరికీ కూడా ల్యాండ్ జిహాద్ ఇది ఒక రకమైన, ఇది మా ఒక్క కుటుంబం సమస్య కాదు. ప్రతి హిందూ ఇట్లా ఎంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారో, ఎన్ని ఎకరాల భూములు కబ్జా అవుతున్నాయో తెలియదు. కాబట్టి మనందరం కూడా ఉద్యమిద్దాం సోదరులారా. ఇది మా బాబాయ్ ఒక్క సమస్య కాదు, మా గిరన్న సమస్య కాదు. ఇట్లా మా గిరన్న చాలా మంది చచ్చిపోతున్నారు. మీరందరూ రండి. నేనేమంటున్నానంటే ఆ బాడీ ఆయన అంతిమ ఉద్దేశం కూడా ఏముండేనంటే తన బాడీని ఆ దుఃఖం, ఆయన మనసంతా, ఆయన ఆత్మ అంతా దుకాణంలోనే ఉండే, ఎట్లనైనా దుకాణం సాధించాలని. కానీ ఈ తుర్కోళ్ళు, ఈ యొక్క వక్బోడోళ్ళు సతాయించడం వల్ల ఆయన ఏం చేయలేకపోయిండు. వీళ్ళ టార్చర్ భరించలేక చేసుకొని సూసైడ్ చేసుకొని, లోపటి నుంచి గొల్లం పెట్టుకొని కొబ్బరాకుతోటి సూసైడ్ చేసుకొని చనిపోయింది అన్నట్టు. సో ఇట్లా ఇంకా మరణాలు జరగొద్దు అనుకుంటే ప్రేరేపించారు వీళ్ళు. ఒక సూసైడ్ చేసుకోవడానికి, చనిపోవడానికి ప్రేరేపించినటువంటి జిహాదీలు. ఇటువంటి జిహాదీ పని చేయాలంటే మన అందరం కూడా హిందువులు సింహం లాగా లేవాలా, వీళ్ళని ఎన్కౌంటర్ చేయాలా, ఉరిశిక్ష చేయాలా, ఇలా జైలుకి తీసుకోవాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి రండి. అక్కడ మేము 5 నిమిషాలు ఆ దుఃఖం దగ్గర పెడతాము, ప్రార్థిస్తాం. ఎందుకంటే ఆయన ఆత్మ అంతా దుఃఖం మీదే ఉన్నది కాబట్టి దుఃఖం దగ్గర పోతాం. మేము ఎవరితో కొట్లాడము. కాబట్టి మీరు ఆ 8 మందిని మీరు కంపల్సరీ జైలు పాలు చేయాలా, ఉరిశిక్ష చేయాలా, అదే మా విన్నపము. ప్రతి హిందూకు కూడా నేను కాలు మొక్కుతున్నాను, మీకు పాదాభివందనం చేస్తున్నాను. ఇక్కడికి రండి, ఉద్యమించండి. ఇది ఒక్కరోజుతో ఆగే సమస్య కాదు. అవసరం ఉంటే నేను కూడా నిరాహార దీక్ష చేస్తాను, మా సంస్థ నుంచి కూడా నిరాహార దీక్ష చేస్తాను. ఇది ఉద్యమం ఇక్కడి నుంచి తీసుకుపోతూనే ఉంటాం. మా గిరన్న భయపడిపోయింది, వీళ్ళు ఏం చేస్తారో ఏమో అనుకొని. అందుకే అది ముఖ్యమైన కారణం. ఆ తర్వాత ఎవరో ఎంఐఎం వాళ్ళు ఒకళ్ళు మంచిగా ఉన్నట్టు చేసి, ఇంకోడేమో బ్యాక్ స్టాబింగ్ చేసి, ఇంకోడేమో భయపెట్టించి, ఇంకోళ్ళేమో ఫోన్ చేసి మీ కుటుంబం జాగ్రత్తగా ఉండాలని భయపెట్టించారంట. ఇవన్నీ తట్టుకోలేక ఈరోజు మా గిరన్న చచ్చిపోయిండు. అందరు సోదరులు కూడా ఇక్కడికి రండి, ఆ ఉద్యమంని ముందుకు తీసుకుపోదాము. ఈ రోజు కంపల్సరీ ఆ దుఃఖం దగ్గర పెట్టి కొద్దిసేపు ఆయన 5 నిమిషాలు అక్కడ పెడితే ఆయన ఆత్మ శాంతి అవుతుంది. దాని తర్వాత ఈ వక్ఫ్ బోర్డులో ఎవరైతే క్రిమినల్స్ ఉన్నారో వీళ్ళందరికీ శిక్ష పడేదాకా మేము ఉద్యమిస్తూనే ఉంటాము. మీరు అందరు రండి సోదరుల, మీరు అందరూ నాకు సహకరిస్తేనే ఈ ఉద్యమం గట్టిగా అవుతుంది. ఇది నా ఒక్క కుటుంబం సమస్య కాదు, మా బాబాయ్ ఒక్క సమస్య కాదు. ఇట్లా ఎంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారో ఆలోచించండి. వేల ఎకరాలు దోసుకుంటున్నారు. మా బాబాయ్ దగ్గర 15 లక్షల చేతికి మా గిరన్ని ఇచ్చినాక కూడా వాడు బ్లాక్ మెయిల్ చేసి మీ దుకాణం నుంచి సందు పెడతా, మీ దుకాణం నుంచి దారి పెడతా, మళ్ళీ మీ దుకాణంలో మినార్లు పెడతా అంటే ఆయన గుండె ఎంత బద్దలైండొచ్చు. ఒక్కసారి ఆశ ఆయన ఆత్మఘోష వినాలంటే మనందరం ఉద్యమించాలి. ఒక్కరోజు ఆగిపోదు సోదరులారా. నేను ఒక హిందూ కార్యకర్త చెప్తున్నా, నా కుటుంబం సమస్య కాదు. పోరాడాలి, ప్రతి ఒక్కరు ఇక్కడ రండి. పోలీసు వాళ్ళు ఇక్కడ నుంచి 200 మంది పోలీసు వాళ్ళు ఇక్కడ వచ్చారు. ఇక్కడ ఇంటి దగ్గర కూడా ఉన్నారు, ఆ దుకాణం దగ్గర కూడా 200 మంది పోలీసులు పైరా కాలుస్తున్నారు. మనం ఏం చేస్తలేము, మేము వాళ్ళతో కొట్లాడతామంటలేము. ఆ సమస్య ఎవరైతే 8 మంది పేర్లు ఇచ్చారో వాళ్ళకి కంపల్సరీ ఉరిశిక్ష పడాలా, జైలు పడాలా. లేకుంటే మేము నిరాహార దీక్ష చేస్తాము, ఎంత దూరమైనా పోతాము. నా ఒక్కరి సమస్య కాదు, ప్రతి ఒక్క హిందూ నిద్రలే వాళ్ళు ఇక్కడికి రావాలి. ఆయన ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది? ఎందుకు ఆయన ఎవరు ఇబ్బంది పెట్టారు? ముస్లింలు ఆ వక్ఫ్ బోర్డు వాళ్ళు, మస్జిద్ వాళ్ళు ఉన్నారు కదా, వినండి. వక్ఫ్ బోర్డు వాళ్ళు మానసికంగా వేధించారు. దగ్గర సంవత్సరం నుంచి కూడా వాళ్ళు ఆల్రెడీ మా గిరన్న దగ్గర 5 లక్షలు తీసుకున్నారంట, మళ్ళీ 10 లక్షలు తీసుకున్నారంట. బొగ్గుల దుకాణం తీసేసి ఫిష్ మార్కెట్ అన్న, చికెన్ షాప్ అన్న పెట్టాలని దానికోసం 20 లక్షలు ఇంటీరియర్ డెకరేషన్, అంటే దగ్గర 30 లక్షలైనా ఖర్చు అయినాయి. అయినా కానీ మనోధైర్యంతో ముందుకెళ్తూ కంపల్సరీ నా దుకాణం పెడితే నా బిడ్డకి ఇంకో బిడ్డకు కూడా పెళ్లి చేయాలన్న ఉద్దేశంతో వాళ్ళని బతిమలాడినంట. వాళ్ళ కాళ్ళు మొక్కినాక వేధించారు. ఈ వేదనలు ఇదిలేక 1 గంట సేపు వీడియో పెట్టిండు. ఆ వీడియో ప్రతి ఒక్కరు చూడాలి. అది ఇంకా పోలీస్ చేతుల నుంచి బయటికి రాలేదు, ప్రతి ఒక్కరు చూడాలి. ఆయన ఎంత ధైర్యంగా అన్ని విషయాలు చెప్పిండు. నా కుటుంబంని మంచిగా కాపాడాలా, మీరు అందరు చూసుకోవాలా, ఎవరు అధైర్యపడొద్దని చెప్పిండు. కాబట్టి ప్రతి హిందూ కూడా ఇక్కడికి రావాలా, ధర్నా చేయాలా.